అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నేను ఈ మధ్యకాలంలో సరిగ్గా వీడియోలు చేయలే. దానివల్ల మన ఛానల్ రీచ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ప్రతిరోజు వీడియోలు చేస్తుంటే ఛానల్ రీచ్ పెరుగుతూ ఉంటుంది. మనం వారం రోజులు గ్యాప్ ఇచ్చి వీడియోలు చేస్తుంటే ఛానల్ రీచ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందుకోసం మళ్ళీ మన ఛానల్ రీచ్ పెరగాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మళ్ళీ మన ఛానల్లో రీచ్ పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మన వీడియోలు ప్రజల్లోకి వెళుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలు డిసైడ్ అవుతారు. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ కాదు. రిక్వెస్ట్తో అడుగుతున్నాను. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే గత 2 రోజుల ముందు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనే వాళ్ళ కొడుకు మ్యారేజ్కి వైసీపీ అధినేత మన పొట్టిరెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న వైసీపీ కొంతమంది కార్యకర్తలు, కొంతమంది పేటీఎం కుక్కలు, కొంతమంది సైకోలు ఏ విధంగా అక్కడ యుద్ధాంశం సృష్టించారో మనం అందరం చూసాం. ఆ వీడియో మనతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. ఆ చిన్న పిల్లల దగ్గర సైకిళ్ళు తీసుకొని ఆ సైకిల్ని గాల్లో తిప్పుతూ, నేలకేసి కొడుతూ, కాళ్ళతో తన్నుతూ ఏ విధంగా అరాచకం సృష్టించారో, ఏ విధంగా సైకో ఆనందం పొందారో, ఏ విధంగా రాక్షస విధంగా అక్కడ వాళ్ళు ప్రవర్తించారు అనేది రాష్ట్రమంతా చూసింది. ఆ చిన్న పిల్లలు నా సైకిల్ నాకు ఇవ్వండి అని ఏడుస్తూ అడుగుతున్నా కూడా కొంచెం కూడా కనికరించకుండా ఆ సైకిల్ మీద పడి కాళ్ళతో తన్నుతూ ఆ సైకిల్ని సర్వనాశనం చేసి వాళ్ళు ఒక రకంగా సైకో ఆనందం పొందడం జరిగింది. అయితే ఎవరైతే చిన్న పిల్లల దగ్గర సైకిల్ లాక్కున్నాడో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే సాక్షి ఛానల్లో నేను ఇందాకే చూసా, సాక్షి ఛానల్లో ఒక వీడియో చూసా. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చేస్తుంది, కార్యకర్తని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అక్కడ ఆ సైకిల్ అనేది ఆ చిన్న పిల్లోడిది కాదు, ఆ వైసీపీ కార్యకర్తదే, అతను సొంత సైకిలే అది అని చెప్పేసి వాళ్ళ మాట్లాడుతూ అడ్డంగా దొరికేశారు సాక్షి ఛానల్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా నిజం మాట్లాడరు, ప్రతిది కూడా అబద్ధమే మాట్లాడతారు, వాస్తవాలు మాట్లాడరు. ఆ సైకిల్ చిన్న పిల్లోడిది అని సాక్షాత్తు అక్కడ చిన్న పిల్లోడు కూడా వేడుస్తూ ఉంటే ఆ సైకిల్ చిన్న పిల్లోడిది కాదు, మా వైసీపీ కార్యకర్తది, అతను ఇంటి నుంచి తెచ్చుకున్నాడు, అతని సైకిల్ అతని ఇష్టం, ఏమన్నా చేసుకుంటాడు, తొక్కుకుంటాడో లేకుంటే ఎరగొట్టుకుంటాడో ఏమన్నా చేసుకుంటారు, అడగటానికి మీరెవరు అని చెప్పేసి మీరు ఎలా అరెస్ట్ చేస్తారో అతన్ని అని చెప్పేసి ఒక సాక్షి ఛానల్లో మాట్లాడటం జరిగింది. ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి వినండి. వీళ్ళెంత నీచులు, పరమ నీచులు, నికృష్టులు అంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి వినండి. పాలనలో రెడ్ బుక్ తప్పుడు కేసులు పరాకాష్ఠకు చేరాయి. పచ్చ నేతల ఆదేశాలతో సొంత సైకిల్ ను పగలగొట్టుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కేసు నమోదు. ఎల్లో షర్ట్ గుర్తుపెట్టుకోండి, సొంత సైకిల్ కార్యకర్తని ఏమని వాళ్ళు ఏమన్నారు, సొంత కార్యకర్త సైకిల్ అది, అతను బద్దలు కొట్టుకున్నారు, దానికి మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు, అది పిల్లోడిది కాదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సైకిల్ ఎవరు అనేది నేను కూడా మీకు చూపిస్తాను. పోలీసులు వైఎస్ జగన్ ర్యాలీలో సైకిల్ తో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కనకారావు. ఆనందంలో సైకిల్ ను విసిరేసి పగలగొట్టాడు కనకారావు. ర్యాలీ విజయవంతం కావడంతో పచ్చ నేతలు కక్ష కట్టారు. దీంతో నేతల ఒత్తిడి చేయడంతో వీళ్ళకి సిగ్గనేది లేదు. ర్యాలీ సక్సెస్ అయిందంట. ఏ విధంగా సక్సెస్ అయింది, అక్కడ వాళ్ళు చేసింది అసలుకి శాడిజం, అది ఒక శాడిజం, అది సైకో ఆనందం వాళ్ళు చేసింది. అది వాళ్ళ సొంత సైకిలా? వాళ్ళ సొంత సైకిల్ కాదు అది. ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దగ్గర సైకిల్ పెరుక్కొని అక్కడ యుద్ధాంశం సృష్టించారు. అది చిన్న పిల్లల సైకిల్ అది. వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఆ సైకిల్ వాళ్ళదేను, మా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలదేను అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. ఆ సైకిల్ ఎవరిదని కూడా చెప్తా నేను. కనకారావుపై తప్పుడు కేసు బనాయించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఇలా మాట్లాడతారనమాట, ఆ సైకిల్ వాళ్ళదే, వాళ్ళ సైకిల్ ఏమన్నా చేసుకుంటారని. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ రోజున ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఒక పసిపిల్లవాడిది వాళ్ళు ఏదైతే పగలగొట్టారో ఆ 2 సైకిళ్ళు ఏదైతే ఉన్నాయో, ఎల్లో కలరు, బ్లూ కలరు, 2 సైకిళ్ళు కూడా వాళ్ళ చేతులు ఉన్న సైకిళ్ళే ఈ 2 కూడా. వాళ్ళే కాదు ఈ సైకిల్, ఆ చిన్న పిల్లల సైకిల్.
ఆ చిన్న పిల్లకాయలు యుద్ధాంశం చేస్తే టీడీపీ నాయకులు వచ్చి ఆ సైకిల్ని బాగు చేసి మళ్ళీ వాళ్ళ చిన్న పిల్లకాయలకి వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగింది. సిగ్గు లేకుండా సైకిల్ మాట్లాడుతున్నారు వాళ్ళు. బయట వాడి పిల్లలు తీసుకెళ్లి ఆడుకొని చెప్పుకుంటుంటే 29వ తారీఖున ఈ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారు వారి యొక్క అనుచరులు పిల్లవాడి దగ్గర సైకిల్ తీసుకొని ఆ రోజున వారి కుమారుని యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు చాలా దుర్మార్గంగా పసివాడి పిల్లవాడి సైకిల్ తీసుకుని నేలకేసి పదే కొట్టి సైకిల్ పూర్తిగా డ్యామేజ్ చేశారు. ఈ రోజున ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే కొండపల్లి పలక ఆ పసిపిల్లవాడికి ఏదైతే ఉందో ఆ సైకిల్ డ్యామేజ్ ఏది జరిగిందో దానికి రీప్లేస్మెంట్ గా తెలుగుదేశం పార్టీ ఆ పిల్లోడిది సైకిల్, ఆ సైకిల్ ఆ పిల్లోడిది. ఆ పిల్లోడి దగ్గర పెరుక్కొని వాళ్ళు యుద్ధాంశం సృష్టించారు, సైకో ఆనందం పొందారు. సిగ్గు లేకుండా ఇది వైసీపీ కార్యకర్త సైకిల్, వాళ్ళ సైకిల్ వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, తొక్కుకుంటారు, ఏమన్నా చేసుకుంటారు, మీరు ఎలా కేసు పెడతారు, ఇది రెడ్ బుక్ పాలన పరాకాష్ట చేరిందని చెప్పేసి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా కడుపుకి అన్నం తింటున్నామా పెంట తింటున్నామా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు సాక్షి ఛానల్లో. వీళ్ళొచ్చి టీడీపీ కార్యకర్తలు సైకోల్లాగా ప్రవర్తిస్తారు, సైకోల్లాగా మాట్లాడతారు, సైకోల్లాగా దాడులు చేస్తారని చెప్పేసి టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి వీళ్ళు పలుసార్లు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడరు, ఇలాగ ఎవరో ప్రవర్తించరు. మీరు గతం ఎక్కడైనా చూసుకోండి, ఇలాగ ఎవరు ఈ టీడీపీ కార్యకర్త అనే వ్యక్తి ఎవరు కూడా ఇలా చేయరు. ఇది కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఇలా చేస్తారు. గతంలో సిద్ధం సభలో వీళ్ళు చేసిన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటోని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, నారా లోకేష్ గారి ఫోటోని వాళ్ళు ఫోటోలు మార్పింగ్ చేసేసి బాక్సింగ్ లాగా అక్కడ పెట్టి వాళ్ళ చేత ఎలాగా కొట్టించారనేది మనం ఇంతకుముందు చూసాము, మనం సిద్ధం సభలో చూసాము. ఇలాంటి వికృతమైన చేష్టాలు, వికృతమైన ప్రవర్తన సైకో ఆనందం అనమాట. ఇది శాడిజం అనమాట. సైకో అలాంటి వ్యక్తులు వైసీపీ కార్యకర్తలు. వీళ్ళొచ్చి కూటమి కార్యకర్తల గురించి, టీడీపీ కార్యకర్తల గురించి వీళ్ళు మాట్లాడతారు. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు చూడు సాక్షి ఛానల్ వాళ్ళు. ఇది మా సైకిలే, వాళ్ళ వైసీపీ కార్యకర్తలే, ఆ ర్యాలీ సక్సెస్ అయిందని ఆ కడుపు మంటతో ఆ వైసీపీ కార్యకర్త మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు కనీసం కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అర్థం కాల. కొంచెం సిగ్గు ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి, ఇలాంటి వార్తలు రాయడానికి, ఇలాంటి వార్తలు ప్రచురించడానికి. చిన్నపిల్లల దగ్గర సైకిల్ లాక్కోవడం మీదరా రుచానా కొడకల్లారా, మనుషులా లేకుంటే జంతువుల మీరా? చిన్నపిల్లల దగ్గర సైకిల్ లాక్కొని వాళ్ళని బెదిరించి నా సైకిల్ ఇవ్వండి అని చెప్పి ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఆ పిల్లోడిని బెదిరిస్తున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళకపోతే నేను కొడతామని చెప్పి బెదిరిస్తున్నారు వీళ్ళు. అదే వీడియోలో ఉంటుంది. సిగ్గు లేకుండా కొద్దిగా మళ్ళీ వచ్చి మాట్లాడుతుంటారు వీళ్ళు. కడుపుకు అన్నం తింటున్నారా పెంట తింటున్నారా? సిగ్గులేమా కుక్కల్లారా. జై హింద్.